ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. నమస్కారం బాబురెడ్డి గారు. రావడం అవునండి. లవంగం ఎవరి లేడీస్? మాధురి దీక్షిత్ అని మా ఊరేలండి. ప్రతాప్ గారి ఇంట్లో పనిచేయడానికి వచ్చింది. వెరీ గుడ్. అంటే ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటుంది అనమాట. చూసారా మా సుందరముడు గారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే తన సొంత చెల్లెలు చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆ చెల్లెలు అంటే అసహ్యంగా. ఆ పోనీ కూతురు అనుకోండి. నాకు ఈ వయసులో కూతురు ఏంటండి? నా వయసు ఎంత అనుకుంటున్నారు? అబ్బాస్ కంటే 2 నెలలు ఎక్కువ. గుమ్మడి గారి కంటే 2 నెలలు తక్కువ. మరే అంటూ తమ్మంటే ఇక్కడ ఏం చేస్తారు? కొబ్బరి పీసు పెడతావు. వారం రోజులు ఉంటారా? ఉంటాను. టచ్ లో ఉంటానులేండి. అయిపోయి నువ్వు ఇలా వచ్చేమ్మా. పప్పి చెట్టు తల్లి కన్న తల్లి బాగున్నావమ్మా? మా బంగారు తాత నువ్వు వచ్చావుగా ఇంకేం బాగుంటాను. కార్తూన్లు అల్లుడు గారు మామగారు అబ్బో ఇక్కడే ఉన్నారా? ఎలా ఉన్నారు? అబో యావరేజ్. నిన్నగా వెళ్ళారు, ఈ లోపల ఏమైపోతానని వచ్చేసారు. చెప్తా. ఇదిగో మాధురి దీక్షితో రైట్లకి పెట్టొచ్చే. నేను చెప్పానే మా అల్లుడు గారని. ఈయనే. ఎవరి అమ్మాయి? పాపం పేద పిల్ల, పని కావాలంది. ఎలాగో ఆర్థికులేని సంసారం కదా, నీకు సాయంగా ఉంటుందని తీసుకొచ్చా. నాకెవరు సాయం అక్కర్లేదు, నా పని నేను చూసుకుంటాను. అలా అనకండి సార్. లేడీస్ లేని ఇంట్లో జెంట్స్ డిఫికల్టీస్ చాలా ఉంటాయి. తనుంటే అవన్నీ తీరిపోతాయి. అవును బాబు, చక్కగా ఇల్లు ఉడుస్తుంది, వంట చేసి పెడుతుంది, బట్టలు ఉతుకుతుంది, ఒళ్ళు రుద్ది పెడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పని మనిషిగా కాదు, మన మనిషిగా ఉంటుంది. నాకే మనిషి అక్కర్లేదు. పాపం పూర్ ఫ్యామిలీ సార్. వీళ్ళ అమ్మకి షుగరు, నాన్నకి లివరు, అన్నకి అల్సరు, అక్కకి క్యాన్సర్, చెల్లికి ఫీవరు. టోటల్ గా ఫ్యామిలీ అంతటికి ఈవిడ హెల్పర్. సింపుల్ గా ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పాలంటే అంతులేని కథలో జయప్రద టైపు. అలా అని చెప్పి జీతం కూడా పెద్దగా ఇవ్వక్కలేదు. నెలకి 200 ఇస్తే చాలు. ఇదిగో తీసుకెళ్ళి. సారీ అల్లుడు, అలా ఊరికే ఇస్తే తీసుకోదు. కష్టపడి సంపాదించాలనే మోడల్. ఈ ఇంట్లో ఉండేది పప్పి నేను. ఏం పనులు ఉంటాయి ఇక్కడ? ఉన్న పనులే చేస్తుంది. కాదను కల్లుడు. సరే ఏదో ఒకటి చేయండి. అమ్మయ్యా, అల్లుడు ఒప్పేసుకున్నారా? ఇదిగో గోల్డెన్ ఛాన్స్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచి పైకి వస్తాం. నా టాలెంట్ మొత్తం చూపిస్తాగా. ఏం చూపిస్తావో ఏం చేస్తావో మాకు అనవసరం. నెల తిరిగేసరికి నా అల్లుడికి భార్య, మనవరాలకి తల్లివి అవ్వాలి. అమ్మా ప్రియా, కంగ్రాచులేషన్స్ మా. నువ్వు నాగార్జున మీద ఎత్తిన ప్రోగ్రామ్ సూపర్ హిట్. ఉత్తరాలంతా కట్టలుగా వచ్చుంటాయి. థ్యాంక్ యూ సార్. అమ్మా వారానికి 2 ప్రోగ్రామ్ ఇంద మాదిరిందా మన టీవీ ఓహోరుండు. అంత ఆహా టీవీ ఇవ్వలే అంత పావి అడయారిపోయి అడుక్కుని మా తింటాడు. నా అంబిషన్ కూడా అదే సార్. వచ్చే ఆదివారం కోసం ఓ సెన్సేషనల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. తమిళనాడు, కర్ణాటకల్ని గజగజలాడుస్తున్నా స్మగ్లర్ వీరప్పన్ని షూట్ చేయండి. వీరప్పన్ని షూట్ చేయడానికి మన దగ్గర గన్స్ అంతా లేవే. షూట్ చేయడం అంటే గన్స్ తో కాదు, కెమెరాతో. అదెప్పుడు మా ముడియం? వీరప్పన్ కూర జంతువు మారి అడవుల్లో అంతా ఉంటాడే. ఆ అడవుల్లో ఉన్న వీరప్పన్ని ట్యాంక్ బండ్ మీద నిలబెడతాను. వీరప్పన్ అంటే శాంతాభవన్లో ఊతప్ప మిల్లే. వాడి గురించి నీకు తెలియదు? నాకు బాగా తెలుసు సార్. నేను పనిచేసేది అతని దగ్గరే. నువ్వు వాడి ఇన్ఫార్మర్? ఇన్ఫార్మరు కాదు, ట్రాన్స్ఫార్మరు కాదు. ఆ వీరప్పన్ ఎవరో కాదు సార్, మీరే. అవును సార్, మిమ్మల్ని అందరూ ఆఫీస్ లో వీరప్పన్ అని పిలుస్తారు. మీకు కాస్త కటింగ్ చేసి మీసం పెట్టి చేతిలో గన్నెట్టి ట్యాంక్ బండ్ మీద వదిలేస్తే ఏ పోలీసులో ఎన్కౌంటర్ చేసి పూడుస్తుడు. పోలీసులకి రావద్దని ముందే ఇన్ఫార్మ్ చేద్దాం. రేపు మిమ్మల్ని చూసి జనం భయపడిపోతారు, షాక్ అయిపోతారు. ఆ రియాక్షన్స్ అన్ని నేను చాట్ నుండి షూట్ చేస్తాను. దాంతో మన టీవీ బీబీసీ కన్నా పాపులర్ అయిపోతుంది. అమ్మా తాయే వేండమ్మా, ఇట్టటి రిస్కీ ప్రోగ్రామ్ అంటే నాకు భయం. మీకేం భయం లేదు సార్? ఉందంటే లేదంటే ఏంటి? అయితే మీ టీవీ స్టేషన్ మూసేసి ఏ రేడియో స్టేషన్ కు అమ్మేస్తారు. అది కాదమ్మా. నేను చెప్పినట్టు చేయండి, లేకపోతే సరే ఏం చెయ్యాలా సొల్లు. ట్యాంక్ బండ్ పక్కనున్న ఓ హోటల్ దగ్గరికి మీ టాటా సియారా వచ్చి ఆగుతుంది. నానెవడో తెలుసా? తెలీదు సార్. ఏంది బే, సైట్ ఉండదా? నా పనిలో 200 గజాలు ఉంది సార్. అబే చెప్పు. ఆ సైట్ కాదు బే, చూపు సైట్. అసలు చూపేలే. సైట్ ఎక్కడ ఉంటుంది సార్? నేను పుట్టుగుడ్డు. అరే చెయ్యి. ఎక్కడ వాళ్ళంతా అక్కడ ఉండాలి. ఇల్లే సుట్టినవే.
నానెవడో తెలుసా? నువ్వెవరో నీకే తెలియనప్పుడు మాకెలా తెలుసు? నానెవరో నాకెందుకు తెలియదు. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్. వీరప్పన్ అయితే కర్ణాటక వల్ల ఉండాలి కానీ ఇక్కడేం పని? లొకేషన్ బోర్ కొట్టినది పా, అందుకని ఫ్రెష్ గా ఉంటుందని ఆంధ్రాకి వచ్చినాను. సంజయ్ సంజయ్ టైట్ గా జూమ్ ఫార్వర్డ్ చేయి. సొల్లు, నువ్వు ఆహా టీవీ చూస్తువా, ఓహో టీవీ చూస్తువా? ఆహా టీవీ చూస్తాను. నా ముడియాదే, మీరంతా ఓహో టీవీదా చూడవాలా? ఏ అదేమన్నా నీ బామ్మర్దా? వీరప్పన్ తోటే కామెడీ చేస్తువా? ఓహో వీరప్పనంటే నువ్వేనా? ఆమాండా, ఏం నీకట్లా కనిపిస్తులేదా? కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నావు. డియర్ ఫ్రెండ్స్, ఇతనే 100% ఏనుగు దంతాలు పీకే డెంటిస్ట్ వీరప్పన్. మొన్నే నేను నక్కిరణ్ గోపాల్ వెళ్ళి కలిసి వచ్చాం కాదు వీరప్పన్? ఇప్పుడే నీ గురించి అసెంబ్లీలో డిస్కషన్ వచ్చింది. ఏమని పా, ఎంపీ సీట్ ఇస్తుమనే? నిన్ను పట్టించినా కొట్టించినా చంపించినా 25 లక్షల బహుమానం ఇస్తామని గవర్నమెంట్ వారు ప్రకటించారు. బాగా వినండి, ఈ బాడీ చాలా వాల్యుబుల్ ది. చేతికి 5 లక్షలు, కాలుకు 10 లక్షలు, తలకాయ అయితే 25 లక్షలు, టోటల్ బాడీ అయితే 40 లక్షలు ఇస్తామని ఆల్రెడీ కర్ణాటక, తమిళనాడు గవర్నమెంట్లు అనౌన్స్ చేశాయి. చూసుకోండి, అదృష్టాన్ని తేల్చుకోండి. ఎవరికి దొరికిన పార్ట్ వాళ్ళు పీక్కోండి, లక్షాధికారులు కండి. అబద్ధం, వాడా వీరప్పన్. ఆగండి, ఆయన వీరప్పన్ కాదు. వాళ్ళు చేసి నువ్వు పట్టేసుకుని డబ్బులు కొట్టేస్తావునా? మీరు కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్. అయ్యో, ఆగండి, నేను చెప్పేది వినండి. ఆయన వీరప్పన్ కాదు, ఆయన వీరప్పన్ కాదు, ఓహో టీవీ ఓనర్. నిజమా? ఆమాండా మగడా, కావాలంటే మరి ఈ గడప ఎందుకేశారు? వీరప్పల్లా యాక్ట్ చేసి మిమ్మల్ని అంతా భయపెట్టి ఒక ప్రోగ్రామ్ చేసి క్యాష్ చేసుకుందాం అనుకున్నావా? టీవీని పాపులర్ చేయడానికి ఇంత నీచానికి దిగజారుతావా? నిజంగా నువ్వే వీరప్పనని ఎవడైనా నమ్మి హార్ట్ అటాక్ చచ్చుంటే ఏం జరిగేది? చెప్పండి ప్రజలారా. ప్రాణాలతో చెలగాట వాడే ఇలాంటి టీవీ వాళ్ళని ఏం చెయ్యాలి? ఈ ఓహో టీవీని బ్యాన్ చేసి వీడిని శాశ్వతంగా మూయించేయాలి. పని చేయకి తంపి, కావాలంటే నీ కాలు పెడతాను. కుదరదు, నిన్ను కోర్టుకు లాగి బోనెక్కించాల్సిందే. అతను వదిలేండి, ఇంకోసారి ఇలా చేయరండి, ఇంకోసారి ఇలా చేయరు. సరే పండి. అన్నట్టు మర్చిపోయాను, ఇప్పుడు ఇక్కడ జరిగిన తతంగం అంతా మా కెమెరాల్లో బంధించాం. రేపు ఆదివారం 6ంటికి మా ఆహా టీవీలో ప్రోగ్రాం చూడండి, ఆనందించండి. మీరు రండి. పోచే పోచే, నా పరువే పోచే. అమ్మా మాధురి దీక్షిత్, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుందేంటి? నేనేం చేశాను? అసలు ఈ ఇంట్లో నువ్వెవరివి? పని మనిషిని. పని మనిషివే కాదు, మా అల్లుడికి పనికొచ్చే మనిషివి. ఈ వంట పనులు టెంపరరీ. టాలెంట్ మొత్తం ఒకసారి చూపించేస్తే భయపడిపోతారేమోనని ఇన్స్టాల్మెంట్స్ లో ప్రొసీడ్ అవుతున్నా. నువ్వు ఇలా ఇన్స్టాల్మెంట్ మీద ప్రొసీడ్ అవ్వు, ఈ లోపానికి 60 వచ్చేస్తాయి. నువ్వు ఈ మిక్సీ పనులు ఆపేసి ఆ పనులు మొదలెట్టు. అదిగో కార్ సౌండ్ వచ్చింది, అల్లుడు గారు వచ్చినట్టున్నారు. నువ్వు ముందు పనులు వెళ్ళిపో. లొక్కు పడింది, గుట్టకు కూడా పడింది. వాతావరణంలో మార్పు వచ్చింది. పెనుగాళ్ళు కూడా వేస్తున్నాయి. వాయుగుండం ఏర్పడింది, తుఫాను చెలరేగింది. ఇదిగో మాధురి దీక్షిత్, ఒక్కసారి లోపలికి రా. తుఫాను తీరాన్ని తాకేసింది. ఇంకా వరదలే వరదలు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? ఇమాజినేషన్ లోకి. అయితే నేను వస్తా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఒక సాంగ్ కలిసి వస్తా. అయితే పద పద. మాధురి, వర్షం తగ్గిందా? వరదలు తగ్గాయా? వరద లేదు, బురద లేదు. అదేంటి? మాడాకన్నా 3 తెప్పించొచ్చు కానీ మీ అల్లుడి గారికి మాత్రం 3 తెప్పించలేవు. ఆయన నేనే కాదు, డాక్టర్ సమరం గారు కూడా బాగు చేయలేరు. అంటే లోపలేం జరగలేదా? చాలా జరిగింది. ఏం జరిగింది? నా ఫిగర్ చూసారా? లోపలికి పిలిచారు. అంతవరకు మేము ఫాలో అయ్యాం. ఆ తర్వాత ఏం జరిగింది? దగ్గరికి రమ్మన్నారు, వెళ్ళాను. తర్వాత షర్ట్ పైకెత్తా. నెక్స్ట్
లుంగి లూజ్ చేసి లుంగి ఏంటడా తర్వాత లోపల నుంచి మొలతాడు తీసి మొలతాడు తిట్టి అవును మొలతాడు తిరిగినందుకు దానికున్న పిన్నీస్ తీసి నా చేతిలో పెట్టి బయట జారిపోతుంది పెట్టుకో అన్నారు. ఈ టాలెంట్ ఇంకెవరికైనా చూపించుంటే ఈ పాటికి ఇల్లాలనే నెల తప్పేదాన్ని. వస్తా. ఇదిగో మాధురి ఇదేంట్రా కదట్ట అడ్డం తిరిగింది. అడ్డమైన పనులు చేస్తే ఇలాగే అడ్డం దొరుకుతుంది. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గులేదు? లేదు, నా కూతురు నిన్ను కాదని నీతో తెగదంపులు చేసుకున్న రోజున నా సిగ్గు సొగం చచ్చిపోయింది. కన్న కూతుర్ని కన్న తండ్రిని కాదనుకుని వెళ్ళిపోయిన రోజున నాలో సిగ్గు పూర్తిగా చచ్చిపోయిందయ్యా. అందుకని ఇలా డాఫర్ పనులు చేస్తారా? ఏం చేయమంటావయ్యా? వయసుండి అందముండి ఆస్తుండి అర్హత ఉండి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. పెళ్లి చేసుకోమంటే చేసుకోనంటున్నావు. అయిన పెళ్లి చాలు. పెళ్లి అవసరం నీకు లేకపోవచ్చు, కానీ తల్లి అవసరం నా మనవరాలకుంది. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనిపిస్తున్నావు, నువ్వు చేసిన తప్పుకి నీ కూతురు శిక్ష అనిపిస్తుంది. నా మాట విని పెళ్లి చేసుకో, దానికి తల్లిని తెచ్చిపెట్టు. ఆ వచ్చే తల్లి దెయ్యం అయితే నీ నీడ పడితే దేవతగా మారుతుంది. దేవతగా మారేనా? నీ కూతురు వెళ్ళిపోయింది. ఛీ! అది అసలు ఆడదే కాదు. మరో ఆడది నా బిడ్డకి తల్లి కాలేదు. ప్రతి ఆడది నా కూతురులా ఉండదయ్యా. చూడండి, నా మీద మీకు ప్రేమ ఉంటే ఇంకెప్పుడు ఇలాంటి పని పిల్లలు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి. అది కాదు బాబు. ఏమండే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఇతని జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోడని. అదే మరి మిడిల్ డ్రాప్ అంటే ఏంట్రా నీ గొడవ? అల్లుడు గారు వెళ్లే ముందు డైలాగ్ వేసారు, దాన్ని మీరు క్యాచ్ చేయలేదు. ఏంటది? నా మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి పని మనుషులు తీసుకొచ్చి పనికి మాల పనులు చేయకండి అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏంటి? సంసార పక్షంగా ఉన్న వాళ్ళని తీసుకొస్తే నేను ఒప్పుకుంటానని ఇండైరెక్ట్ గా చెప్పేశారనమాట. అలాగా? అయితే పద, అల్లుడు లెవెల్కి తగ్గ సంబంధం తీసుకొద్దాం. పద. రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్. మన బాబా? కాదు, మా బాబు. అదే మీ వారు రాలేదా? ఆయన ఎక్కడుండరు, దుబాయ్లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారనమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. అదే మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అబ్బో, అంకల్ మీకు క్రికెట్ వచ్చా? వచ్చా. అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. చా అయితే కోవరేసుకోమా. చచ్చాం అనవసరంగా కమిటీ అని. కమాన్ అంకల్ కమాన్. గట్టిగా తగిలిందా అంకల్? అబే పూల మెత్తగా తగిలింది. అయితే ఇంకో బాలే. ఇప్పుడు అతడు వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టిన చేత అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల ఆ బాల్ ఏంటి? ఇలా రాయిస్తా. ఇవ్వు. అమ్మా ఏంటమ్మా, ఏమైంది? అన్నం తోసేసింది. ఎవతది? ఓహో, నువ్వా? ఆహా, తమరి కూతురా? మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? ఏయ్, వాచ్మెన్! ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ? ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అతికిచ్చారా? నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో, దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళా. నువ్వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంటావు. Yes. అయితే జాగ్రత్తగా విను. ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఛీ! ఇదిగో ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు, మీరు. ఏయ్, పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ ఆ? డాడీ హై, పా, ఛీ! పా. నువ్వు రావే. హలో, ఇల్లు ఆ. మారిపోతున్నారు. ఓ, అయ్యో అయ్యో. దానింటికి నేను చెప్ప. పెట్టి, చెప్ప. ఇదొక ఎర్ర బ్యాటు. ఆ? అయ్యో, బంగారం లాంటి గిన్నె ఎలా తంతున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. అల్లుడు గారు వచ్చేసారు. బ్యాటరీ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకు. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల రా చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయన కల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగే.
అమ్మాయి ఏంటి అల్లుడేంటి? నన్ను క్షమించలుడు. పెళ్లి చూపులంటే రావని ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? వద్దు, తిట్టద్దు. మీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతున్నా. అమ్మా ఇదేనండి మా అమ్మాయి. కూర్చాలుడు. అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు, చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద, నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నువ్వు నోర్మే. నా వయసు 32 సంవత్సరాలు. నీకంటే 16 ఏళ్ల పెద్దవాణ్ణి. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్ళు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? దాని ఇష్టమే ఉంది బాబు, మేము ఒప్పుకున్నాగా. నా కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చేద్దాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగలే లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్లకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళాం వదిలేసి నన్ను చేసుకోవటం లోక విరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసినాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు. ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కన్ను పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి అంతా రెడీయా? అంతా రెడీ సార్. హీరోయే లేడు. ఏమయ్యాడు? నేనే ఎందుకు లేని పంపించేశాను. ఏ ఆ హీరో వేషం నే వేద్దామని. చండాలంగా మీరు హీరో ఏంటండి? అంటే నేను కామెడీ వేషాలు తప్ప హీరో వేషానికి పనికిరానా? పిచ్చేషాలు వేయడానికి తప్ప ఎందుకు పనికిరారు. ఇదిగో నువ్వు వెళ్ళే మాణిక్యని పిలుచురా. అల్లుడు, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? ఏది మా ఓనర్కి వేషం ఇవ్వబడదు. కాదు, బంగారం లాంటి పిల్లని పెళ్లి చేసుకోబోయే మగడా అంటే ఆ పిల్లకే ఇంకో మొగుని చూస్తాను అంటాం. నేను పెళ్లి చేసుకోనని 1,00,000 సార్లు చెప్పాను. చేసుకోమని 1,00,000 సార్లు అడిగాను. అసలు పెళ్లి మీద నాకు లేని ఆశ నీకెందుకు? దాన్ని కని నీ కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను కాబట్టి. నా కూతురు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను కాబట్టి. అల్లుడు, దయచేసి పెళ్లి చేసుకో. నేనొట్టి మగాడిని కాదు, మొగుడిని, తండ్రిని. అయితే ఏమైందండి? మళ్ళీ పెళ్లి చేసుకుంటే మళ్ళీ మూడు కావచ్చు, మళ్ళీ తండ్రి కావచ్చు. నేను మరో కన్నిమెళ్ళలో తాళి కట్టి ఈ సెకండ్ హ్యాండ్ భర్తతో నేను కాపురం చేసేదని అనుక్షణం అమ్మాయి బాధపడేలా నేను చేయలేను. ఇక ఈ మనిషిని మార్చడం నా వల్ల కాదు. మరైతే నా తొట్లో తొందరపాటు. రామాయణంలో ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేస్తే సీతక మైరాగం రాముడు వేషం వేసిన హర్నాథ్తో పోతానంటుంది అన్నట్టుంది. కాస్త అర్థమయ్యేట్టుగా చెప్పి చావు. మీరు ఇంకా క్యాచ్ అనమాట. క్యాచ్ చేయడానికి బాలేవరేశారా? మీ అల్లుడు గారు ఆయన చెప్పిన లాస్ట్ లాగేంటి? ఏంటి? వెన్న మెడలో తాళి కడితే ఆ పిల్ల ఇతన్ని సెకండ్ హ్యాండ్ మొగుడిగా ఫీల్ అవుతుందని ఈయన ఫీల్ అవుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏంటి? ఏంటంటే కన్నెగారి పిల్లని చూడండి అని. కన్యగాని పిల్ల అంటే ఏదైనా కేసును చూడమనే? మీతో అదే అలాగే విడాకులు తీసుకున్న పిల్లలు చూడండి అని. విడాకులు తీసుకున్న పిల్లలు ఎక్కడ దొరుకుతారా? అమెరికాలో అయితే కుప్పలు కుప్పలుగా దొరుకుతారు. ఇండియా సంగతి చెప్పు. ఓ పని చేద్దాం, విడాకుల కేసు కోసం కోర్టుకు వెళ్దాం. మనకి పెళ్ళాలే లేరు, విడాకులు ఎవరిస్తారు? అయ్య బాబాయ్, జోక్ లేకండి బాబు, లాఫింగ్ చేయలేక చచ్చిపోతున్నాను. అది కాదురా. మూసుకున్నాను, ఫాలో అవ్వండి. కమాన్. ఆ కారు మావాడదే, నేను పట్టుకెళ్ళిస్తాను. నా బంగారు డిక్కి ఇంకా గేర్ బాక్స్ ఇంజిన్ పడిపోతే ఎంచక్క ఇంజనీర్ లేకుండా కారు తయారు చేసుకోవచ్చు. డాడీ డాడీ ఒకసారి కార్ ఆపు. ఏంటమ్మా ఏమైంది? ఏమన్నా పడిపోయిందా? అది చూడు. పాపం రక్షాంటి స్కూటరు ట్రబుల్ ఇచ్చినట్టుంది డాడీ. వాళ్ళందరికీ ట్రబుల్ ఇస్తుంటారుగా, అందుకే ట్రబుల్ ఇచ్చుంటుంది. మనం హెల్ప్ చేద్దాం డాడీ. ఏమైంది స్కూటర్కి? బోర్ కొడితే ఆగి చూస్తుంది. జోకు లేకు, ఈ బండికి రిపేర్ అయింది రాక్షస్ అంకుల్, దీంతో చస్తున్నాం.
సరే గాని లిఫ్ట్ ఇస్తారండి. మీ లిఫ్ట్లు మెట్లు మాకే అక్కర్లేదు. నేను లిఫ్ట్ ఇస్తానంది నీ పుచ్చొంకాయ మొహం చూసి కాదు, మా బబ్లు మొహం చూసి. థ్యాంక్స్ అంకుల్. స్కూల్కి లేట్ అయితే వాడిని పనిష్ చేస్తారు. అవును మమ్మీ, దా ఈ అంకుల్ కాళ్ళు వెళ్ళిపోదాం. రారా. రారా అక్షిత ఆంటీ. బాబు స్కూటర్ కాస్త చూస్తుండు. హలో, నేనేం మీ డ్రైవర్ని కాదు, వెనకాల సీట్లు తన్ని పెట్టి కూర్చోడానికి. వచ్చి ముందుకొచ్చా. ముందు సీట్లో మీ పక్కన కూర్చోడానికి నేనే మీ పెళ్ళాని కాదు. నేనేమందుకు రమ్మల్లా. ఇగో మీ ఇద్దరు తర్వాత కొట్టింది కానీ ముందు మా స్కూల్ దగ్గరికి పడేయండి. రా వచ్చి కూర్చో. ఏ తింగర ఏంటిది, సీట్ అనుకున్నావే అనుకున్నావు. బై ఆంటీ. బాయ్ బాయ్. బై డాడీ. బాయ్ పప్పి. బై మమ్మీ. బై అంకుల్. థాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే బబ్లు. ఏయ్ ఊపిన చాలే, కార్ ఎక్కు. నిన్ను ఊహలో పడేసి నేను ఆహాకపోతాను. నీ డబ్బా కారు లిఫ్ట్ చాలే, మేము ఆటోలో వెళ్తాం. ఆ చిన్న పిల్లడుకున్న కామన్ సెన్స్ కూడా లేదు. కనీసం థ్యాంక్స్ అన్నా చెప్పకుండా పోతున్నావు. అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్తారు గానీ పీడించి లిఫ్ట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పరు. చెప్పా. చెప్పా. సక్సెస్, నేనే గెలిచాను. విడాకులు శాంక్షన్ అయిపోయాయి. చూడండి చూడండి, సూపర్ గా చక్కగా ఉంది. మాట్లాడిస్తే అల్లుడు గారికి కరెక్ట్ గా సరిపోతుంది. థ్యాంక్స్ అండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. ఇట్స్ ఆల్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్స్ అండి. మీరు మీతో రిలేషన్షిప్ కలుపుతున్నాను. ఓహో. ఇప్పుడు విడాకులు శాంక్షన్ అయిపోయింది కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా? తప్పే ఉంది, తప్పకుండా చేసుకోవచ్చు. బాస్, నువ్వు నాకు బాగా నచ్చావమ్మా. అయితే పద. ఎక్కడికి? నీలాంటి సెకండ్ హ్యాండ్ కోసమే మా అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నువ్వు ఒకసారి వచ్చి చూసి ఊ అంటే మీ ఇద్దరికి పెళ్లి చేసేసి హనీమూన్ పంపించేస్తా. నాకు పెళ్లి చేసి హనీమూన్ పంపిస్తారా? ఆ. ఏమండి ఒకసారి రండి. ఏంటి జెన్సీ? ఈయనెవరు? నా భర్త. ఓహో, ఈయనకేనా నువ్వు విడాకులు ఇచ్చింది? గ్లాడ్ టు మీట్ యు అయ్యా. మీరు మీ ఆవిడ్ని మా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామని వచ్చాం. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి మీరు కూడా వచ్చి 4 అక్షంతలు వేసి దీవించాలండి. నేను బతికుండగా నా పిల్లని పెళ్లి చేస్తారా? బాతికుంటే మాత్రం ఏంటయ్యా, విడాకులు ఇచ్చేసావు కదా. నేను విడాకులు ఏమిటి వెంట్రా విధవా? విడాకులు శాంక్షన్ అయినని ఆవిడే కదా అంది. నేను లాయర్ని. నా క్లయింట్కి విడాకులు ఇప్పించాను, ఆ విషయమే చెబుతున్నాను. అలాగా? మీరే ఇంకా విడాకులు తీసుకుని ఫస్ట్ టైప్ అనుకుని అప్పో ఏంటా కొట్టావు? నా పిల్లని పట్టుకుని ప్రశ్న పెట్టారా? అయితే నీ పిల్లం ఫస్ట్ టైప్ కదా? ఏంట్రా, నేను ఫ్రెష్ గా కాకుండా వాడేసిన బ్రష్ లా కనపడుతున్నారా నీకు? రాస్కెల్. ఇంకొకసారి ఇలాంటి వెధ వేషాలు వేసావంటే ప్రాణం తీస్తాను. అమ్మా, కొడితే కొట్టావు కానీ నువ్వు విడాకులు ఇప్పించిన కేసు ఎవరో చెప్తావా? అదిగో ఆవిడే. ఆహా. నువ్వా? ఈ వయసులో నీకు విడాకులు ఏంటి తల్లి? లేకపోతే ఎంతో ముచ్చటపడి షష్టి పూర్తి చేసుకుంటానంది మా మామ. కట్నం ఇస్తేనే గాని తాళి కట్టనన్నాడు మా తాత. అంతే, కోపం వచ్చి విడాకులు ఇచ్చేసింది. சார் என்னோட டிவிக்காக ஒரு ஸ்பெஷல் ப்ரோக்ராம் பண்ணேன் சார் நீங்க. சார் தேங்க்யூ சார், ரொம்ப தேங்க்ஸ் சார். ప్రియా ஒரு శుభవార్త, రజనీకాంత్ సారే మన టీవీకాக ஒரு ప్రోగ్రామ్ చేయబోతారు. ఆహా, మీరు అలాంటి ప్రోగ్రాంలే చేయండి. ఇప్పటికే మన టీవీకి డబ్బింగ్ టీవీ అని పేరు వచ్చింది. அப்படியா? సరే, రేపు నాకు 4 కెమెరాలు కావాలి సార్. ఎదికి? మొన్న సెలెక్ట్ అయిన మిస్ ఇండియా రేపు ఫంక్షన్ కి వస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని కవర్ చేయాలి. అదికి ఒక కెమెరా చాలే. ఈ ప్రోగ్రామ్ ని ఆహా ప్రతాప్ కూడా కవర్ చేయబోతున్నాడు. వాళ్ళకన్నా బాగా కవర్ చేయాలంటే మనకి మినిమం 4 కెమెరాస్ కావాలి. అప్పుడే మిస్ ఇండియాని డిఫరెంట్ యాంగిల్స్ లో కవర్ చేయగలుగుతాం. அப்படியா? అయితే ప్రొసీడ్. హలో, బాగా కవర్ చేస్తున్నావా? ఒక్క కెమెరాతో కాదు, 4 కెమెరాలతో కవర్ చేస్తున్నాను. ఎడిటింగ్ అది చేసి రేపు ఈవినింగ్ టెలికాస్ట్ చేస్తావా? ఏ, మీరు ఎల్లుండి చేస్తున్నారా? అప్పటిదాకా ఎందుకని లైవ్ చేస్తున్నాను, కావాలంటే చూడు. ఆహా టీవీలో ఓహో పాప. ఎలా ఉంది మన లైవ్? దయచేసి అంతా నిశ్శబ్దంగా ఉండండి. మరికొద్ది నిమిషాల్లో మనందరికీ గర్వకారణమైన మన మిస్ ఇండియా ఇక్కడికి రాబోతున్నారు. హలో రవి, మిస్ ఇండియా వచ్చేస్తుందంట. కార్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఫాలో. ఏ, సరే, కెమెరా తీసుకొచ్చి.
ఫ్లోర్ నుంచి వెనక్కి రావాలి, అక్కడ ఉండాలి. నువ్వా ఎందుకు వచ్చావు? ప్రోగ్రాం చూడకుండానే వెళ్ళిపోయావే? ఈ కీర్తిని చూడటం ఇష్టం లేక, నా కీర్తిని వినడం తట్టుకోలేక. ఎందుకు వచ్చావు? దేనికోసమైతే నిన్ను కాదని వెళ్ళిపోయాను, దాన్ని సాధించాను. ఈ వేళ దేశం మొత్తం దాసోహం అంటున్న అందాన్ని సొంతం చేసుకున్న బ్యూటీ క్వీన్ ని నేను. ఎందుకు వచ్చావు? నేనొక్కసారి కల్లోకొస్తే చాలని టీనేజ్ కుర్రాళ్ళు పగలు కూడా నిద్రపోతున్నారు తెలుసా? ఎందుకు వచ్చావు అడుగుతున్నాను. కంగారు పడకు, నేనొచ్చింది నీతో కాపురం చేయడానికి కాదు. నీ దగ్గర చాలా విలువైంది మర్చిపోయాను, అది తీసుకెళ్ళడానికి వచ్చాను. ప్రాణం పోయినా నా కూతురు నీకు ఇవ్వను. నాకు కావాల్సింది నేను వద్దనుకుంటే పుట్టిన నీ కూతురు కాదు, వేరే. నా కూతురు కంటే విలువైంది నీది నా దగ్గరే ఉంది. మనం కలిసున్న ఆ ఫోటో ఆల్బమ్. ఎందుకు? నేను కన్నెపిల్లని అనుకుంటుంది ఈ లోకం. కన్న తల్లిని తెలిస్తే నా ఫ్యాన్స్ తట్టుకోలేరు. ఎందుకంటే నేను మిస్ ఇండియాని. మిస్సెస్ ఇండియా అంటే మిస్ ఇండియా కిరీటం మిస్ అవుతుంది, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఏమిటి ఆలోచిస్తున్నా? కావాలంటే డబ్బు పారేస్తా. ఛీ, నువ్వు నీ డబ్బు తీసుకుపో. థ్యాంక్స్. ఆగా, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇది మనుషులుండే ఇల్లు. ప్రతాప్, ఇంత రాత్రిపూట మిస్ ఇండియా మీ ఇంటికి వచ్చిందేంటి? దారి తప్పి. అంటే ఆమె నీకు తెలీదా? మార్నింగ్ కూడా నువ్వు ఆమెను చూడగానే ఏదో ఇబ్బందిగా ఫీల్ అయ్యావు. పైగా ప్రోగ్రాం కూడా కవర్ చేయకుండా బయటికి వెళ్ళిపోయావు. దేనికి? నిజం చెప్పు, ఆమె ఖచ్చితంగా నీకు తెలుసు. లేకపోతే ఇంత రాత్రిపూట ఒంటరిగా రాదు. ఎవరావిడ? మా ఆవిడ ఒకప్పుడు. థ్యాంక్ యూ కీర్తి, థ్యాంక్ యూ వెరీ మచ్. వదలండి. అయ్యో, నిన్ను ఇంకా 5 నిమిషాలు కూడా వదలను. ఏమైంది? నీ కూతురు ఎంత పని చేసిందో తెలుసా? ఏం చేసింది? నిన్ను తాతని నన్ను తండ్రిని ఒకేసారి చేసేసింది. నిజమా? ఎంత మంచి మాట చెప్పావు అల్లుడు. నా బంగారు తల్లి. లవంగా ఓ 10 కిలోలు స్వీట్లు పడరా. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఏ కడుపులో ఏమైనా ఇబ్బందిగా ఉందా? కడుపే ఇబ్బందిగా ఉంది. ఏమిటి నువ్వు అనేది? నాకిప్పుడప్పుడే పిల్లలొద్దు. ఏ? పిల్లలు పుడితే నా నడు ముడతలు పడిపోతుంది, పొత్తి కడుపు పెరిగిపోతుంది, నా అందం మొత్తం చెడిపోతుంది. ఓసి పిచ్చి మొహమా, అమ్మ అవటమే ఆడదానికి అసలైన అందం. అది అందం కాదు, బంధం. నన్ను కట్టి పడేస్తుంది ఆ బంధం. అందుకే దాన్ని తెంపుకోవాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు అనేది? నేను కొంతకాలం మోడలింగ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మోడలింగ్ చేయాల్సిన కర్మేం పట్టింది? ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి నా కోరిక మోడల్ అవ్వాలని. అయితే పెళ్ళెందుకు చేసుకున్నావు? శుభ్రంగా మోడలింగ్ చేసుకోలేకపోయావా? పెళ్లి చేయమని నేనే వేడవలేదు, వద్దు వద్దంటే బలవంతంగా చేశాడు నా బాబు. నువ్వు ఇట్లాంటి వ్యధ వేషాలు వేస్తావనే నీకు పెళ్లి చేసింది. బుద్ధిగా నోరు మూసుకు పడుండు. ఇన్నాళ్ళు నోరు మూసుకునే ఉన్నాను. అంటే నేనంటే నీకు ఇష్టం లేదా? నాకు అసలు పెళ్ళే ఇష్టం లేదు. అరైతే ఇన్నాళ్ళు మనసు చంపుకుని నీతో కాపురం చేశాను. ఇప్పుడు అదే పని చెయ్యి. అంతా మీ ఇష్టమేనా? నా ఇష్టాలేం లేవా? ఏంటది భోయా? చలో మీరు నన్నే చూడు కీర్తి, తప్పు ఒప్పు మనకి పెళ్ళైంది, కాపురం చేస్తున్నాం.
ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. నీ కడుపులో పెరుగుతున్న నా ప్రతి రూపాన్ని అబార్షన్ పేరుతో మొక్కలు చేయకుండా నన్ను తండ్రిని చేయి. ఇది భర్తగా నా ఆర్డర్ అనుకో, రిక్వెస్ట్ అనుకో. ప్లీజ్. పాలు తాగను, పాలు తాగ. అయ్యగారు తాగమ్మా. ఇవి ఆవు పాలు, ఇవి పట్టించండి, తాగుతుందేమో చూద్దాం. ఆ, ఈ పాలు తాగమ్మా. పోనీ పాలు తాగరా నాన్న? తాగమ్మా, తాగరా. అయ్యో, ఈ పాలు కూడా తాగట్లేదే. ఏం మావయ్య, పాప ఎందుకు ఏడుస్తుంది? ఆ? ఆకలి. డబ్బా పాలు పట్టినా తాగట్లేదు, ఆవు పాలు పట్టినా తాగట్లేదు. ఆవు పాలు డబ్బా పాలేంటి? కీర్తి ఏమైంది? ఎంత బతిమాలినా పాపం దగ్గర తీసుకోవట్లేదు. కనీసం పాలు కూడా ఇవ్వట్లేదు. ఏది ఎక్కడుంది? ఆ, ఏదో మోడలింగ్ షూటింగ్ ఉందని వెళ్ళింది. మోడలింగా? వద్దన్నా వినిపించుకోలేదు. చివరికి చేయి కూడా చేసుకున్నాను. అయినా వెళ్ళిందా? వెళ్ళటమే కాదండి, తండ్రిని కూడా చూడకుండా అయ్యగారి మీద తిరిగి చెయ్యి కూడా చేసుకున్నారండి. నన్ను క్షమించలేడు. ఆ పాపిష్టిదాన్ని కట్టబెట్టి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఎక్కడ జరుగుతుందా షూటింగ్? రోల్ కెమెరా, రోలింగ్. యాక్షన్. ప్రపంచంలో కల్తీ లేని ఆహారం తల్లిపాలు. అన్ని పాలల్లోనూ తల్లిపాలే శ్రేష్టం. తల్లిపాలలో మురిపాలుంటాయి. పిల్లల ఎదుగుదలకు, ఆరోగ్యానికి తల్లిపాలు చాలా అవసరం. బ్రెస్ట్ మిల్క్ ఇస్ ద బెస్ట్ మిల్క్. శభాష్! నువ్వు తల్లి పాల గురించి చెప్తున్నావా? ఎవరు నువ్వు? Shut up! ఏమిటేది? ఏ పాపం చేసినా నీ పాపకు పాలు ఇవ్వటం మానేశావే? న్యూసెన్స్ చేయకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. నీ వెళ్ళటానికి రాలేదు, నీ అంతు చూడడానికే వచ్చాను. చెప్పు, ఈ పాపకు పాలు ఎందుకు ఇవ్వట్లేదో చెప్పు. ఎందుకంటే నా షేపులు పాడవుతాయని, నా అందం చెడిపోతుందని. ఉసై మూర్ఖురాలా! ఆడదాని అందం శరీర షేపుల వల్ల రాదే. ఆ పాలెండలోని అమృతాన్ని బిడ్డకి పంచడం ద్వారా వస్తుంది. ఆడజన్మ దేవుడిచ్చిన వరం. ఒక మగాడికి భార్యగా, తల్లిగా సంపన్నత్వం నింపుకున్న దైవాంశే స్త్రీ జన్మ. అది అర్థం చేసుకుని నీ జన్మను సార్థకం చేసుకో. బిడ్డకు పాలు. నేనివ్వను. దాన్ని చూస్తేనే నాకు అసహ్యం వేస్తోంది. థు! దరిద్రాల! మాతృత్వంలోని మాధుర్యం తెలియని నిన్ను చూస్తుంటే ఛీ, రాతపడుతుందే. చూడు, భార్యగా నువ్వేం చేసినా క్షమించాను, కానీ తల్లిగా ఈ బిడ్డకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని మాత్రం సహించను, భరించను. చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నా బిడ్డ కావాలా, ఈ రంగుల ప్రపంచం కావాలా? నాకు విడాకులు కావాలి. అంతే. తను నాకు భార్యగాను, నా బిడ్డకు తల్లిగాను తగదనుకున్నాను. విడాకులు ఇచ్చేశాను. డాడీ నేను రెడీ. ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు? ఎక్కడికమ్మా? సండే ఎగ్జిబిషన్ కి వెళ్దామన్నావుగా. నెక్స్ట్ సండే వెళ్దాంలే. ఈ రోజే తీసుకెళ్ళాలి. వద్దని చెప్పానా? విసిగించకుండా వెళ్ళు. హాయ్ పప్పి, గుడ్ మార్నింగ్. బ్యాడ్ మార్నింగ్ రాక్షస ఆంటీ. బ్యాడ్ మార్నింగా? అదేంటి? నాకు ఈ రోజు బ్యాడ్ మార్నింగే. ఏమ్మా? డాడీ వాళ్ళ ఎగ్జిబిషన్ తీసుకెళ్తా అని ప్రామిస్ చేసి ఇప్పుడు అడిగితే నెక్స్ట్ సండే అంటున్నారు. మీ డాడీ తీసుకెళ్ళకపోతే నువ్వు వెళ్ళావా? నేను చిన్న పిల్లని కదా, ఎలా వెళ్తాను? నేను తీసుకెళ్తాను. ప్రామిస్? ప్రామిస్. అయితే డాడీ చెప్పొస్తా. ఏ, మీ డాడీతో నేను చెప్తానులే. రా. అదేంటి రాక్షస ఆంటీ, ఎగ్జిబిషన్ కని ఇక్కడ తీసుకొచ్చావే? అక్కడికంటే ఇక్కడే బాగుంటుంది. ఎవరుంటారు ఇక్కడ? అందమైన అమ్మలుంటారు. మా అమ్మ కూడా ఉంటుందా? థ్యాంక్ యూ. నేను ఆటోగ్రాఫ్ తీసుకుంటా. అలాగే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మిస్ ఇండియా, నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వరా? ఓకే. పాప చాలా స్మార్ట్ గా ఉంది. వాళ్ళ అమ్మగారు కూడా స్మార్ట్ గా ఉంటారు మీలా. అచ్చా, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలండి. సారీ, నాకు టైం లేదు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. అపాయింట్మెంట్ తీసుకుని రండి. మేడం, వచ్చేస్తున్నా. నేను చెప్పాను. ఓకే సార్, బాయ్. మేడం ప్లీజ్ ఒక 5 నిమిషాలు నా కోసం స్పేర్ చేయండి ప్లీజ్. సారీ, నన్ను ఇబ్బంది పెట్టకండి. ఈ పాప ప్రతాప్ కూతురు. ప్రతాప్ కూతురా? మా డాడీ మీకు తెలుసా? పాప అడిగిన దానికి సమాధానం చెప్పరే. మీరు మిస్ ఇండియా అవటం వల్ల పొందిన దానికంటే మిస్ అయిందే ఎక్కువ. నోరారా అమ్మ అని పిలిపించుకోవడం కన్నా ఆడదానికి వేరే బహుమతి లేదండి. ఆడది తలుచుకుంటే 5 నిమిషాల్లో తల్లి కాగలదు. తల కిందులుగా తపస్సు చేసినా నాలా మిస్ ఇండియా కాలేదు. అయితే ప్రతాప్ అతనెవరో నాకు తెలీదు. డాడీ నేను మిస్ ఇండియా చూసాను. మిస్ ఇండియా చూసావా? ఎక్కడా? అదేదో హోటల్లో
మిస్ ఇండియా నన్ను లవ్ చేస్తుంది కూడా. లవ్ చేస్తుందా? అవును, చూడు నా ఆటోగ్రాఫ్ ఎలా ఇచ్చిందో. కీర్తి ఎవరు తీసుకెళ్లారు దాని దగ్గరికి? ఎదురింటి రాక్షస ఆంటీ. హలో, రండి. జీవితంలో ఎవరి నేడైతే నా బిడ్డ మీద పడకూడదు అనుకున్నానో, దేని చూపైతే నా బిడ్డను తాకూడదు అనుకున్నానో తెలిసి నా కూతుర్ని ఆ పాపిస్తాన్ దగ్గరికి తీసుకెళ్తావా? చూడు, నీకు నాకు మధ్య వృత్తిపరంగా 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఆ పగ సాధించడం కోసం నా కూతుర్ని బలి చేయకు. ఇంకొకసారి ఇలా జరిగిందంటే నా కూతురికే కాదు, నీ కొడుకు కూడా తల్లి లేకుండా పోతుంది. నన్ను క్షమించండి, నేను ఒక బిడ్డకి తల్లినే. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. నిన్న మీ గతం తెలిసాక ఆమె చేసిన పనికి బాధేసింది. మీలాంటి భర్తను పోగొట్టుకున్నందుకు జాలేసింది. పాపను చూపిస్తే ఇప్పుడైనా ఆమెలో మార్పు వస్తుంది. మార్పు మనుషుల్లో వస్తుంది కానీ మృగాల్లో కాదు. స్కూల్ నుంచి రావాల్సిన బిడ్డ ఇంటికి రావడానికి 5 నిమిషాలు ఆలస్యం అయితేనే తల్లడెళ్ళిపోతుంది ఈ తల్లి. కానీ ఈ మహాతల్లి 5 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చి కన్న కూతురుని కూడా చూడలేదు. కనీసం ఎలా ఉందని కూడా అడగలేదు. పేగు తెంచుకున్న బిడ్డని ప్రేమతో దగ్గర తీసుకోవాల్సింది పోయి పేరు పెంచుకోవడం కోసం ఫోటోలు తీసుకెళ్లిపోయింది. అటువంటి దాన్ని నా కూతురికి తల్లిని చేస్తావా? నా ప్రయత్నం తప్పని, నీ నిర్ణయమే కరెక్ట్ అని ఆమెను కలిసాకే తెలిసింది. ప్రపంచంలో చెడ్డ భార్య, చెడ్డ చెల్లి, చెడ్డ అక్క, చెడ్డ అత్త ఉంటారని విన్నాను, కానీ చెడ్డ తల్లి కూడా ఉంటుందని ఆవిడ చూశాక తెలిసి ఆడదానిగా నేను సిగ్గుపడుతున్నాను. తల్లి లేని పిల్లని దురదృష్టవంతురాలంటుంది లోకం. కానీ మీలాంటి తండ్రి ఓడిలో పెరుగుతున్న ఆ పాప చాలా అదృష్టవంతురాలు. కోపంలో చేసుకున్నాను, సారీ. హలో, ఇక్కడ ఉన్నావేంటి? ఏమన్నా షూటింగా? అంత హుషారుగా ఉన్నావేంటి? ఏమన్నా ప్రాబ్లమా? అవును, బబ్లూకి స్పోర్ట్స్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే తల్లిగా ఆనందించాలి గాని దిగులెందుకు? పేరెంట్స్ డేకి వెళ్ళి ఆ ప్రైజ్ తీసుకోనని గొడవ చేస్తున్నాడు. ఏ? వాళ్ళ డాడీ ఫంక్షన్ కి వస్తేనే తను వస్తాడట. అవును, పేరెంట్స్ డే అంటే తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలిగా. దుబాయ్ నుంచి మీ ఆయన రమ్మను. ఉంటేగా రావడానికి. అంటే మన ఇద్దరి కథలు వ్యాధులు ఒకటే. నేను నా భర్తకి విడాకులిచ్చి 5 ఏళ్ళైంది. విడాకులు ఇచ్చావా? ఈ కార్ ఎవరిదండి? నీ మొగుడిది. నిజం చెప్పండి, ఇవన్నీ కొనడానికి మీకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? దొంగతనమా? కాదు, మగతనం. అంటే డీటెయిల్డ్ గా చెప్పాలా? అయితే విను. మా ముసలి బాస్కి వయసులో ఉన్న మంచి పెళ్ళం ఉంది. దానికి తోడు అవసరమైంది. ఆ అవసరం నన్ను తీర్చమంది. ఓకే అని సుఖ పెడుతున్నాను. అది హ్యాపీగా డబ్బు పెడుతోంది. 2 సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చేస్తే మనం లక్షాధికారులు అయిపోవచ్చు. ఛీ! డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నారా? ఆడది చేస్తే వ్యభిచారం, మగాడు చేస్తే శృంగారం. ఇలాంటి వెధవ పనులు చేసి నాతో వచ్చి చెప్పడానికి మీకు సిగ్గుగా లేదు? సిగ్గెందుకు? ఇక్కడ నీతో ఏం చేస్తున్నానో అక్కడ అదే చేస్తున్నాను. దట్స్ ఆల్. హలో, హాయ్ డార్లింగ్. ముసలోడు ఆఫీస్కి వెళ్ళిపోయాడా? ఓకే, 5 నిమిషాల్లో నీ ఒళ్ళో వాళ్తాను. బాయ్. ఏమండి, ఈ చీర ఎలా ఉంది? నీ మొహలా బానే ఉంది. ఈ బ్లౌజు? అది బానే ఉంది. నా తల్లోకి ఈ మల్లెపూలు సరిపోతాయండి? దేనికి? మగాడికి 3 రావడానికి. ఇప్పుడు 3 నీ ఎదో మౌన్ చూస్తే రాదు, నా బాస్ పెళ్ళాం చూస్తే వస్తుంది.
ఈ పూలు పెట్టుకునేది మీకు మూడు తెప్పించడానికి కాదు. మరి కోటిలో ఓ ముసలి మార్వాడి సేటు ఉన్నాడు. నేనంటే పడి చస్తున్నాడు. కడుపుతో ఉన్నాను అని చెప్పినా కూడా పర్వాలేదు రమ్మంటున్నాడు. ఫ్రీగా కాదులేండి, గంటకో 50,000 ఇస్తానంటున్నాడు. మీరో గంట నేనో గంట కష్టపడ్డాం అనుకోండి, రోజుకో 1,00,000 వస్తుంది. సంవత్సరం తిరగకుండానే కోటీశ్వరులు అయిపోవచ్చు. తప్పే ఉందండి. భర్త అడుగుజాడల్లో నడవటం భారీగా నా ధర్మం. మీరొక్కరే కష్టపడి సంపాదిస్తుంటే నేను ఇంట్లో కూర్చొని తినడం ఏం బాగుంటుంది చెప్పండి? అందుకని ఒళ్ళమ్ముకుని సంపాదిస్తావా? మీరు ఒళ్ళు అమ్ముకునేగా సంపాదిస్తున్నారు. ఎంత ధైర్యమే నీకు? నువ్వు ఒక్క చెంప వాయిస్తే నేను 2 చెప్పులు వాయిస్తాను. నేను ఒక్క తప్పుడు మాట అన్నందుకే అంత కోపం వచ్చింది. నేను చేస్తున్న పాపానికి నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? నేను మగాణ్ణే. అయితే నీకో నీతి నాకో నీతా? నీ పెళ్ళాం ఎంత పవిత్రంగా ఉండాలని నువ్వెలా అనుకుంటున్నావు? నా మొగుడు అంతే పవిత్రంగా ఉండాలని నేను కోరుకుంటాను. మర్యాదగా ఆ పాపిష్టి సొమ్ముని తగలబెట్టి నీతి నిజాయితీగా ఉండండి. లేదంటే తెగ తెంపులు చేసుకుపోతావా? మీరు మారకపోతే ఖచ్చితంగా అదే పని చేస్తాను. అయితే నేను మారను. నాకు నీకంటే డబ్బే ముఖ్యం. దానికోసం ఏ వెధవ పనైనా చేస్తాను. నువ్వు వెళ్ళిపో. వెళ్ళు. వెళ్ళవే. ఏంటి అలా చూస్తున్నావు? వెళతానన్నావుగా, వెళ్ళు. వెళ్తాను. నీలాంటి పాపిష్టి వెదవకి పెళ్ళంగా పడి ఉండటం కంటే మొగుడు వదిలేసిన పెళ్ళంగా ఉండటమే మంచిది. నీ గతం ఇంత విషాదమైంది అనుకోలేదు. ఐఎమ్ సారీ. సారీ ఎందుకు? మనిద్దరం ఒకరిని చూసి ఒకరు జాలి పడాల్సిందే. నీ భార్య పుట్టిన బిడ్డను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. నా భర్త పుట్టింది ఏ బిడ్డ కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయాడు. మనిషికి వైవాహిక జీవితం విప్లవం కావటం కంటే దురదృష్టం మరొకటి ఉండదు. ముఖ్యంగా ఆడదానికి. ఈ జన్మలో అల్లుడికి పెళ్లి చేయగలమా? మీరు ఒర్రి అవ్వకండి. ఈ పాటికి ఎక్కడొక్కడ పుట్టే ఉంటది. అదిగో పుట్టింది. చూసారా? చూస్తుంటే వీడియోలాగే ఉందిరా. బోనస్ గా చేతిలో బిడ్డ కూడా ఉంది. అయితే ప్రొసీడ్ అవుదాం పద. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, ఏంటండి? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. అలా వస్తారా? రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. రండి మావయ్య. కట్ కట్ కట్. అట్ట కదయ్యా, రిక్వెస్ట్ చేయాలి. రండి మావయ్య. వచ్చానల్లుడు. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్కసారి ఈ అమ్మాయి ఫేస్ చూడు. స్వాతి ముత్యంలో రాధికండి. ఎవరివిడా? పాపం మీలాగే సెకండ్ హ్యాండ్. మీ ఇద్దరి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతుంది. ఈవిడికి బాబున్నాడు. నీకు పాప ఉంది. ఈవిడికి భర్త లేడు. నీకు భార్య లేదు. మీరు ఓకే అంటే ఈవిడ డబల్ ఓకే. మీ వారు పోయి ఎన్నాళ్ళైంది? 8 ఏళ్ళైందండి. 8 ఏళ్ళ? అంటే ఈ బాబు నీకు పుట్టిన బాబు కాదా? నాకే పుట్టాడండి. బాబు వయసు ఎంత? 8 నెలలండి. మరి మీ వారు పోయి 8 ఏళ్ళైంది అంటున్నావు? చచ్చిపోయింది మా ఆయనే కానీ నేను కాదు కదండి. మావయ్య ఒక్కసారి వెళ్ళరా. అర్థమైపోయింది. నేను తర్వాత కలుస్తా. రండి. పిలిచినప్పుడు వెళ్ళిపోతే బాగుండదు. ఇంకొకసారి ఇలాంటి అదవ పని చేసావంటే మావయ్యను కూడా చూడను, మర్డర్ చేసేస్తా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.